సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. మరి కొద్ది రోజుల్లో కూడా భక్తులకు దర్శనం ఇస్తున్న నేపథ్యంలో పనులు ఎక్కడి వరకు కొనసాగుతున్నాయి, ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, ఏ రోజు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు, ఈసారి ఏ రూపంలో కూడా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు అనే విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ రూపకల్పన ఏ విధంగా ఉండబోతుంది, ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు? ఈ సంవత్సరం అండి మన ఖైరతాబాద్లో పెద్ద వినాయకుడు బడా గణేష్ అనుకుంటాము. ఈ సంవత్సరం 71 సంవత్సరంలోకి అడుగుడినాము. పోయిన సంవత్సరం 70 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. కాకపోతే పోయిన సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి 70 అడుగులు ఎత్తులో చేసాము. ఈ సంవత్సరం 71 అయింది, కానీ ఒక ఎత్తు తగ్గించామండి. ఎందుకంటే అదే ఎత్తులో చేయడం కరెక్ట్ కాదు అని అనుకున్నాం. ఎందుకంటే హైట్ పెరిగిన పొద్దు అడ్డంలో కూడా పెంచాల్సి వస్తుంది, అది పాసిబుల్ కాదు. కాబట్టి ఈసారి మన గణేశుని నామకరణం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా నామకరణం చేశాము. ఎందుకంటే మనం ఈసారి చూసాము సింధూర్ ఆపరేషనే కానివ్వండి, మన భారతదేశం మీద ఇతర దేశాలు చేసే దాడి కానివ్వండి, కొన్ని ఇన్సిడెంట్సే కానీ ఏరోప్లేన్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, ప్రాణ నష్టాలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలని ఒక మహాశక్తి గణపతి ఇక్కడ ప్రతిష్టాపించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దన్న ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి గణపతి అనే థీమ్ ఎంచుకున్నాము. శాంతి ఉండాలి, ఈ శక్తి అనేది మనం ఈ అవాంఛనీయ సంఘటనలు ఆపాలన్న దాన్ని ఇదండి. దాంతోపాటు మన గణపతికి కుడివైపున జగన్నాథ స్వామి ఉన్నాడు, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాసవి మాత ప్లస్ గజ్జలమ్మ వారి థీమ్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు ముందు ఈ లైబ్రరీ కట్టే ముందు శంకరయ్య గారు ఉన్నప్పుడు గజ్జలమ్మ దేవాలయం ఉండేది. సో ఈ లైబ్రరీ కట్టేటప్పుడు తను ఏం చేశారు, గజ్జలమ్మని వేరే టెంపుల్కి షిఫ్ట్ చేసేసారు. అప్పటి నుంచి ఇంకా ఇప్పటివరకు మనం ఈ ప్లేస్లో మళ్ళీ ప్రతిష్టాపించలేదు. కాబట్టి మళ్ళీ అమ్మవారిని కూడా గజ్జలమ్మ వారిని మా ఖైరతాబాద్ గ్రామదేవత కూడా మేము కొలుస్తూ ఉంటాము. సో అమ్మవారు కూడా ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు ఖైరతాబాద్ గడ్డ. అనేక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కూడా శాంతి రూపంలో కూడా ఈసారి విశ్వశాంతి రూపంలో కూడా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నిజమండి, కరెక్ట్ అండి. అది కూడా ఒక భాగమే అండి. అంటే గతంలో అంటే ఎప్పుడైతే ఒక్కొక్క అడుగుతో మొదలు పెట్టారో ఇప్పుడు అదే అడుగు అంటే మళ్ళీ మొదటికి వచ్చేది వరకు కూడా ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ కూడా ఈ భక్తులకు దర్శనం చూస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఎలా కొనసాగుతున్నాయి, ఎప్పుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు? మళ్ళీ మొత్తం బ్యాక్ ఏం రామండి. ఎందుకంటే కొంచెం చిన్నగా చేసిన మా భక్తివాసులు కానీ ప్రజలు కానీ వాళ్ళు ఫోన్లు చేసేసి చిన్నగా చేయొద్దు అని మొత్తుకుంటున్నారు ప్రతిసారి. సో ఒక 2-3 స్టెప్స్ అడుగులు తగ్గుతుంది, కానీ మొత్తం మాత్రం బ్యాక్ రాము. సో ప్రయత్నాలు భగవంతుని యొక్క కన్స్ట్రక్షన్ అనేది మంచిగా సాఫీగా జరుగుతుంది. ఇంకొక 2-3 డేస్లో మనం కలర్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే మట్టి గణపతి కాబట్టి ఆరట్లేదండి. 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ పెచ్చులుగా వస్తుంది. మీరు గణపతిని గమనించినట్టయితే అవన్నీ మళ్ళీ రీఫినిషింగ్ చేస్తాం. దానికి చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు ఆరాలి. అది ఆరిన తర్వాత కలర్స్ నెక్స్ట్ వీక్ మేము ప్రారంభించబోతున్నాము. భక్తులకు దర్శనం మాత్రం ఖచ్చితంగా 2 రోజుల ముందు స్టార్ట్ చేస్తామండి. ఎంతమంది కళాకారులు ఈ రూపకల్పనలో పాల్గొన్నారు, ఎక్కడి నుంచి వస్తారు, అంటే మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మెటీరియల్ కూడా అన్ని డిఫరెంట్ ప్లేసెస్లోనే వస్తుందండి. మన తమిళనాడుకు చెందిన వర్కర్స్ కానివ్వండి, మచిలీపట్నం వాళ్ళు కానివ్వండి, వెల్డర్స్ కాకినాడ వాళ్ళు కానీ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. ఏదో ఒక్క ప్లేస్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది ఒక విశ్వశాంతి మహాగణపతికి అన్ని స్టేట్స్లలో నుంచి అందరు మెంబర్స్ చేతులు పడిందండి. సో ఇది మాత్రం ఖచ్చితంగా మన గణపతి 2 రోజుల ముందు దర్శనం ఇస్తాము. ఈ మెటీరియల్స్ అన్ని మనకు జూట్ కానీ జనపనార కానీ ఈ మట్టి రాజస్థాన్ నుంచి స్పెషల్ క్లే ఉంటుంది. మన మట్టి అంటే మనం ఆర్డినరీగా యూజ్ చేసే మట్టి కాదు, స్పెషల్ క్లే ఉంటుంది. అది మిక్స్ చేసి మట్టి ఆ పూతగా గణపతికి పూస్తారు. కాబట్టి మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సింగిల్ లేయర్ ఆఫ్ స్టీల్ పడుతుంది, అది మట్టి గణపతికి వచ్చే వరకు డబుల్ లేయర్ పడుతుంది. కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే మనం మట్టి గణపతి ఇక్కడనే మనం నిమజ్జనం చేయము, ప్రొసెషన్ ద్వారా తీసుకెళ్తాం. కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని ఈ యొక్క స్టీల్ కూడా ఎక్కువ వాడడం జరిగిందండి. ఇందులో గతంలో ఈ ఖైరతాబాద్ మహాగణపతిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది, అంటే వచ్చే భక్తులకు మీ ఉత్సవ కమిటీ సభ్యుల తరఫు నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి సంవత్సరము గెస్ట్ చేయలేకపోతున్నామండి. మేము ఈ సంవత్సరం ఈ 2 lakhs 3 lakhs పర్ డే అని అంటున్నాం, కానీ అది మేము చెప్పిన దానికన్నా ఎక్స్ట్రానే అయిపోతున్నాం. ఎందుకంటే మన ఖైరతాబాద్ గణపతి మెయిన్గా హైట్లో ఉన్నది ఒక ప్రత్యేకత. దానికన్నా ముందు ప్రత్యేకత ఏంటంటే కోరికలు తీర్చే గణపతిగా మన ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నాం, మాకు పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది.
కాబట్టి భక్తుల రద్దీ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఎగ్జాక్ట్ కౌంట్ అంటే మాత్రం ఇవ్వలేము. మనం ఆ డే బై డే వచ్చి కౌంట్ వచ్చిన ప్రకారం అయితే నేను తప్పకుండా ఇవ్వగలుగుతాను. ఏర్పాట్ల సంగతి మాత్రం వచ్చే భక్తులకు మాత్రం ఈసారి ఎవ్రీ ఇయర్ లాగే మదర్ ఫీడింగ్ వ్యాన్స్ కూడా మేము పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేయబోతున్నాము. అది అంబులెన్స్ ఫెసిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మంది లైన్లో ఎక్కువసేపు నిలబడడం వల్ల కొంచెం గిడ్డినెస్ వచ్చి పడిపోతే కనుక మనకు డాక్టర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ పెడతాం, మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాము. దాంతోపాటు ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు అయితే మా స్టాఫ్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఏదైతే మన హాస్పిటల్ ప్రొవైడ్ చేసామో ఆ స్టాఫ్ ఇమీడియట్గా వాళ్ళకు శస్త్రచికిత్స చేసే అవకాశాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తాం. ఇంకొకసారి రిక్వెస్ట్ ఏమొచ్చింది సార్ మాకంటే ప్రెగ్నెంట్ లేడీస్ని ముసలి వాళ్ళని కూడా పంపించచ్చు అన్నాం. మేము ఎప్పుడు మీరు పెద్దవాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ పెట్టాము, మీరు చూసి దర్శించుకోండి అన్నాము. కానీ రిక్వెస్ట్లు ఎక్కువ ఉన్నాయి, పోలీస్ వాళ్ళకు కూడా చెప్పాము. సరే చూద్దాం, ఇఫ్ ఇన్ కేస్ మనకు పాసిబుల్ అవుతే కనుక ఈ బ్యారికేడ్స్లలో మధ్యలో ప్రెగ్నెంట్ లేడీ కానీ ముసలి వాళ్ళకి కానీ ఒక లైన్ చేద్దామని ఆలోచనలో ఉంది. ప్రత్యేక లైన్లు అంటున్నారు. గతంలో కూడా ఎన్ని లైన్లు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం అంటే భక్తుల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు విఐపి మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏమన్నా క్యూ లైన్లు ఎక్కువ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? యాక్చువల్గా అండి మన ఖైరతాబాద్ ప్రమిసెస్ అనేది చాలా తక్కువ, కానీ ఇంత తక్కువ ప్లేస్లో అన్ని లక్షలాది మంది వస్తున్నారంటే అది ఒక పెద్ద మిరాకిల్ అండి. కాకపోతే మన రైల్వే గేట్ నుంచి వచ్చేది ఇన్ గేట్గా సెలెక్ట్ చేసుకున్నామండి. మీరా థియేటర్ నుంచి వచ్చేది కూడా ఇన్ గేటే. కానీ అండి అందులో భక్తులు ఓన్లీ బ్యారికేడ్స్లో వదులుతారు. గ్రూప్గా బంచ్ ఆఫ్ మెంబర్స్ను వదలాలన్నప్పుడు మీరా థియేటర్ రోడ్ వచ్చేటప్పుడు యూజం ప్రెస్ ఉంది కదండి, టెక్స్ట్ బుక్ ప్రెస్ మాత్రం ఎగ్జిట్ గేటు. ఇది ఒక్కటి మెయిన్ అండి. రైల్వే గేట్ ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ ఏమో ఇది రెండే ఉన్నాయి మనకు మేజర్గా. ఈ లోపలికి వచ్చిన తర్వాత బ్యారికేడ్స్లో రెండు సైడ్లకే లైన్లు ఉన్నాయి మనకు. మధ్యలో నుంచి వచ్చే వాళ్ళు ఫ్లో ఎలా చేస్తున్నామంటే మొత్తం క్రౌడ్ ఒకటేసారి వదిలేసి వాళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తాం. మరి వాళ్ళు కదలకుండా ఉంటే మాత్రం ఇక తప్పదండి, కొంచెం పోలీస్ వాళ్ళ ఫోర్స్ చేసి ముందుకు నడిపిస్తాం. విషయానికి వచ్చే భక్తులు ఎక్కడ పార్కింగ్ చేసే అవకాశం ఏర్పాట్లు చేశారు? దానికి సంబంధించిన 3 ప్రదేశాల్లో చేశారా, లేకపోతే ఒకే ప్రదేశంలో చేసి ఐమాక్స్ థియేటర్ సైడ్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ కావచ్చు, ఇంకా మిగతా చోట్ల ఎక్కడెక్కడ ఏమైనా పార్కింగ్ చేసే అవకాశం ఏర్పాటు చేశారు? మేము కమిటీ తరఫున ప్రత్యేకంగా ఏం చేయలేదండి. ఏదైతే మన జిహెచ్ఎంసీ వాళ్ళు మన గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఉన్న పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి. కాకపోతే గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మేము ప్రజలకంతా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఎందుకంటే సొంతంగా వెహికల్స్ తెచ్చుకోవడం వల్ల పార్కింగ్ ఇబ్బంది వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక్కరున్న పర్సన్, ఇద్దరున్నా, ముగ్గురున్నా బ్యాగ్ ఉంటుంది. ఎస్, సో దానికోసం ప్రజలను ఈసారి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది అంటే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. మెట్రో లైన్ కానివ్వండి, మన బస్సులే కానివ్వండి, ఇలాంటి ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే ఏమవుతుంది మనకి రావడం కూడా ఈజీ అవుతుంది, ట్రాఫిక్ జామ్ కూడా తక్కువ ఉంటుంది. కరెక్ట్ సమయానికి వచ్చి భగవంతుని దర్శించుకొని కరెక్ట్ సమయానికి ఇంటికి వెళ్ళడానికి అవకాశాలు చాలా బాగుంటాయండి. అదొక రిక్వెస్ట్. గతంలో మాదిరిగా ఈ సంవత్సరం కూడా 11 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణపతి భక్తుల దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో వచ్చే భక్తులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే మీ కమిటీ సభ్యుల తరఫు నుంచి క్రౌడ్ ఎక్కువ అవుతుంటుంది, రోజు రోజుకి పెరుగుతుంటుంది క్రౌడ్. అందులో 3rd రోజు నుంచి మరింత ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులకు మీరు ఏం చెప్తారు కమిటీ సభ్యుల తరఫు? భక్తులకు ఇటు స్పెషల్గా ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పింది గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలనేది అది స్పెషల్ రిక్వెస్ట్ అండి. పెద్దవాళ్ళు రాలేని వాళ్ళు ఆన్లైన్లో దర్శించుకోండి. ఆన్లైన్లో వాళ్ళ నేమ్ పెడితే ఇక్కడ అర్చన కార్యక్రమం కూడా ఉంటుంది, అది యూటిలైజ్ చేసుకోండి. 2 ఇంకో 3 ప్రాబ్లం ఏంటంటే వచ్చినప్పుడు భగవంతుని పైనికి చూసుకుంటే మంత్రముగ్ధులు అవుతున్నారు. అందరూ పైనే చూసేసి కింద ఉన్న పిల్లల్ని కూడా మర్చిపోతున్నారు, చేతులు వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సమయాల్లో మీరు ప్రత్యేకంగా భగవంతుడిని దర్శించుకుంటూ ఆయనని ప్రార్థించుకుంటూ మీ పిల్లలు మీ ఏదైతే లగేజ్ ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ పోనీయకుండా చూసుకోండి. ఇదొకటి. 3వదండి, సో ఇలాగే మీరు దగ్గరికి రానివ్వట్లేదు, భగవంతుడిని టచ్ చేయనియట్లేదని ఎవ్వరు బాధపడద్దు. దగ్గర ఉంటే కనబడేది ఓన్లీ భగవంతుని బొజ్జ మాత్రమే. కాస్త దూరం నుంచి చూసుకుంటే భగవంతుని కళ్ళతో సహా మీరు దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చాలని భగవంతునికి ప్రార్థించుకోవచ్చు. సో డిసప్పాయింట్ అవ్వద్దండి. మీరు దూరం ఉన్న వాళ్ళ కోరికలు జల్దీ నెరవేరుతున్నాయని చాలా వినికిడి కూడా ఉంది. అలాంటి శాంతి వినాయకుడిగా కూడా దర్శనం పొందుతున్నారు. ఒక పక్క కన్యకా పరమేశ్వరి, మరో పక్క గజ్జలమ్మ అమ్మవార్లతో కూడా ఈసారి భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వనున్నారు.
ఉండాలని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క ఉత్సవ కమిటీ సభ్యుల తరపు నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీస్ శాఖ కావచ్చు, అటు జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ ఇలా అన్ని శాఖల సమన్వయంతో కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మరోపక్క వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా కూడా ఇప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తాం. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రత్యేక లైన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజేత లక్ష్మి దగ్గర టీ న్యూస్ హైదరాబాద్.